రైట్ హైడ్రా మీద వస్తున్న ఆరోపణల మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు అన్న విషయాన్ని అదే ఆ ప్రచారం నిజం కాదన్న విషయాన్ని చెప్పారు. పరివాహక ప్రాంతాల్లో ఎవరికి నోటీసులు ఇవ్వలేదు హైడ్రా అన్న విషయాన్ని చెప్పారు. రంగనాథ్ హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అలాగే భయం గుప్పెట్లో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మనం చూస్తున్న విజువల్స్ లో కన్నీటి పర్యంతం అవుతున్న మూసీ పరివాహక ప్రజలు హైడ్రా నోటీసులు ఇచ్చింది అన్న ఆందోళనలు ఏవైతే ఒక గాసిప్స్ వచ్చాయో వాటి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. कोई तो भी हल सवाल करो बात करके मैं कोई तो भी हल सवाल करो बात करके मैं రైట్ మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన సర్వేతో ప్రజలు ఆందోళనకు దిగారు. సర్వేతో ప్రజలు ఆందోళన దిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే సర్వే ఆపాలని అడ్డుకుంటూ బాధితులు ఆందోళన దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తమ ఇళ్లను ఎలా కూలుస్తారు అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వం ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గమనించి బాధితులకు నచ్చజెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటుగా పరిహారం చెల్లించేలాగా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తమకు అనుమతులు వచ్చాయని ఇప్పుడు రేవంత్ సర్కార్ తమ ఇళ్లను మూసీ ప్రక్షాళన పేరుతో ఎలా తొలగిస్తారు అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రంగనాథ్ ఇక్కడ చెప్తున్న విషయాన్ని బట్టి మనం గమనిస్తే ఆయన ఎక్కడ కూడా అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ నోటీసులు ఇవ్వలేదు అన్న విషయాన్ని ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సోమవారం ఉదయం 11:30 హాజరు కావాలి అని మరొక వైపు ఆయనకి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాలను ఎలా కూలుస్తారు అంటూ కూడా హైకోర్టు ఆయనకి ఇచ్చిన నోటీసులు తెలియజేసింది. అమీన్పూర్లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చేసిన హైడ్రా విషయంలో ఆయన ప్రస్తుతానికి కోర్టు దగ్గర నుంచి నోటీసులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ రంగనాథ్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు, హైడ్రాపై ఒక దుష్ప్రచారం జరుగుతుంది అన్న విషయాన్ని ఆయన తెలియజేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి రామ్ నరేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి అసలు ఏం జరుగుతుంది? कोई तो भी हल सवाल करो बात करके मैं कोई तो भी हल सवाल करो बात करके मैं లైవ్ ఉందా?
कोई तो भी हेल्प मार्किंग आके कहीं घूमेगा। मैं एक सवाल कर रहा हूँ రైట్, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సోమవారం ఉదయం 10:30 అంటే ఎల్లుండి ఉదయం 10:30 ఆయన కోర్టుకి హాజరు కావాలి అని కూడా కోర్టు నోటీసుల్లో మనం చూస్తున్నాం. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎలా కూలుస్తారు అంటూ హైకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అమీన్పూర్లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చేసిన విషయంలో ఆ భవన యజమానులు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కి నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. హైడ్రాపై భయాందోళన సృష్టించొద్దు, రాష్ట్రంలోని ప్రతి కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారు అంటూ కూడా ఆయన తెలియజేశారు. అంటే హైడ్రా ద్వారా జరుగుతున్న కూల్చివేతలు కొన్ని అయితే, అక్రమ కట్టడాల ద్వారా జరిగే కూల్చివేతలు మరికొన్ని, అవి యథావిధిగా ఎప్పుడూ జరిగే క్రమంలో భాగంగానే జరుగుతూ ఉంటాయి. అలాగే మూసీ ప్రక్షాళనలో భాగంగా పర్టికులర్గా తీసుకున్న కొన్ని అంశాలలో భాగంగా ముందస్తుగా నోటీసులు ఇచ్చి దాన్ని తీసుకువెళ్లే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా హైడ్రాతో ముడిపడి ఉన్నది అన్న మాట అవాస్తవం అన్న విషయాన్ని కూడా రంగనాథ్ తెలియజేశారు. అలాగే ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో అసలు హైడ్రా ఎవరికి నోటీసులు కూడా ఇవ్వలేదు అన్న విషయాన్ని రంగనాథ్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మూసీ పరివాహక ప్రాంత ప్రజలైతే ఒక రకంగా భయం గుప్పెట్లో గడుపుతున్నారు అని చెప్పాలి. ఎప్పుడు ఇళ్ళు కూల్చడానికి ఏ డీసీబీ వస్తుందో, ఏమి జరగబోతుందో అన్న ఒక భయంతో ఉన్నారు. కొన్ని మార్క్ చేసిన ఇళ్ళు కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ఇళ్ళకి మార్క్ చేశారు. ప్రజలు ఆ సామాగ్రి అంతా కూడా బయట పెట్టుకుని వండుకుని తింటున్న పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఇంటి బయటే ఉండి చాలామంది జాగరణ చేస్తున్నారు. ముఖ్యంగా చైతన్యపురి మూసీ నిర్వాసితులందరూ కూడా ఇలాంటి భయాందోళన మధ్య గడుపుతున్నారు. అయితే ఇలాంటి వారికి మూసీ పరివాహక ప్రాంతంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, అలాగే వారికి మరొక చోట ల్యాండ్ ఇస్తామన్న విషయాన్ని కూడా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. మరి జిహెచ్ఎంసీ తెలియజేసిందా, లేదంటే ఎవరు తెలియజేశారో, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి మా ప్రతినిధి రామ్ నరేష్ ఉన్నారు లైవ్లో. రామ్ నరేష్, ఇప్పుడు రంగనాథ్ గారు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు. ఇచ్చారా, ఇవ్వలేదా ఒకటి? అలాగే హైకోర్టు మరొక అంశం మీద స్పందించింది. కోర్టులో ఉన్న ల్యాండ్ని కూల్చివేసిన దాంట్లో ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇది మూసీ ప్రాబ్లమా లేదంటే హైడ్రా ప్రాబ్లమా, ఇది ఏంటి? లక్ష్మి గారు, ప్రధానంగా మనం చూసుకోవచ్చు మూసీకి సంబంధించి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు. మూసీకి సంబంధించి మూసీ ప్రక్షాళన చేపట్టాలని చెప్పేసి రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతంలో నదీ గర్భంలో ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాల వరకు ప్రస్తుతము మార్కింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించేసి 25 బృందాలు, అంటే హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి ఈ 3 జిల్లాల పరిధిలో రెవెన్యూ టీంతో ఒక 5 అంటే ఒక్కొక్క టీంకి 5 మెంబర్స్ని కేటాయించి వాళ్ళు ఈ సర్వే చేపడుతున్నారు. అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే నదీ గర్భంలోతో పాటు ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించేసి అధికారులు సర్వే చేస్తున్నారు. ఆ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి, అంటే నదీ గర్భంలో ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఏరియాకి సంబంధించేసి ఆర్బీఎక్స్ అనేది చెప్పేసి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నారు. ఆ ప్రాంతాలని అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే, అంటే నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగతా ప్రాంతాలు, అంటే మిగతా కార్ఖానాలు కానీ ఇంకా వేరే ఏదైనా ఉంటే వాటిని తొలగించాలని చెప్పేసి వాళ్ళకి వేరే ప్రాంతంలో స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి, అంటే మూసీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన కార్యక్రమంగా హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ సర్వే ఏదైతే కొనసాగుతుందో మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మూసీ ప్రక్షాళన చేపట్టాలి, ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి, ఆ ఆక్రమణలన్నింటి తొలగిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ సర్వే కొనసాగుతుంది. 25 బృందాలు దాదాపు 3 రోజుల నుంచి సర్వే చేస్తున్నారు. ఆ సర్వేలో పలు ప్రాంతాల్లో, అంటే మూసీ పరివాహక ప్రాంతం దాదాపు 55 కిలోమీటర్లు ఉంది. 55 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నా వాటన్నిటిని కూడా గుర్తిస్తున్నారు. దాదాపు ఇప్పటికే
1600 పైగా నదీ గర్భంలో ఆక్రమణలు ఉన్నాయని చెప్పేసి గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాటన్నిటికి కూడా మార్కింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ మార్కింగ్ చేసిన వాళ్ళలో ఎవరైనా నివాసం ఉంటే వారిని ప్రత్యామ్నాయ ప్రాంతాలు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి వాళ్ళని అక్కడ తరలిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికే దాదాపు 33 కుటుంబాలని రీహాబిలిటేషన్ సెంటర్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేసి తరలించారు. కొంతమంది స్వచ్ఛందంగా కూడా ముందుకు వస్తున్నారు. అంటే ఎట్లాగో ప్రభుత్వం ఇక్కడ ఈ ఆక్రమణలన్నింటినీ తొలగిస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాము వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండడంతో కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయిస్తున్నారు. ఇంకో విషయం అంటే మనకి హైడ్రాకి సంబంధించి హైకోర్టు నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హైడ్రా కమిషనర్ని సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలి, అంటే ప్రత్యక్షంగా కానీ లేదా పర్చువల్గా కానీ అటెండ్ అవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అంటే అమీర్పూర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 164, 165కి సంబంధించేసి సర్వే నెంబర్లో కొన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించేసి అక్కడ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది, 5 అంతస్తుల భవనాలని కూల్చివేసింది. ఈ నేపథ్యంలో తాము కోర్టు అంటే ఈ ల్యాండ్కి సంబంధించి కొంత కోర్టు వివాదం కొనసాగుతుంది. ఈ కోర్టు అంటే కోర్టులో ఉన్న ఈ కేసు విషయంలో హైడ్రా ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చివేసిందని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ స్వయంగా వచ్చి హాజరవ్వాలి లేదా వర్చువల్గా అన్న వచ్చి హాజరవ్వాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మూసీ సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే ఏదైతే ఉందో దీంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన యాక్షన్ టీము సర్వే చేస్తుంది. వాళ్ళు సర్వే చేసి అక్కడ ఉన్న బాధితులను తరలించే కార్యక్రమం కొనసాగుతుంది. తాము కేవలం చెరువులు నాలాలకు సంబంధించి ఆక్రమణలు కానీ పార్కులకు సంబంధించిన ఆక్రమణలు కానీ ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటికి సంబంధించి కూల్చివేతలు మాత్రమే చేస్తున్నామని చెప్పి హైడ్రా కమిషనర్ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా హైడ్రాకే అనువాదిస్తున్నారు. మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ ఎవరు మీరు అన్నట్టు ఇక్కడ RDX అది వాళ్ళకి సింబల్ ఇది పెట్టారు కదా, లైక్ ఏ కూల్చివేతలు అయితే జరుగుతాయో అక్కడ. అయితే ఇలా ఎన్ని ఇళ్ళు అక్కడ ఉన్నాయి? పెద్ద పెద్ద గృహ సముదాయాలు కూడా ఉన్నాయా, లేదంటే ఇలా అంటే ఒక చిన్న రేకులు వేసుకునే ఇళ్ళులాగా ఉన్నట్టు కనబడుతున్నాయి? కేవలం అవే ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఇది మూసీ పరివాహక ప్రాంతానికి మూసీ ప్రక్షాళనకు సంబంధించి అయితే దీన్ని హైడ్రాకి ఎవరు ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు? లక్ష్మి గారు, మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే RBX అనేది సింబల్ ఉందో, ఆ మార్కింగ్ చేసిన సింబల్ ఉందో, ఆ సింబల్కి సంబంధించేసి ఏమంటే ప్రధానంగా ఈ మూసీ రివర్ బెడ్లో ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించేసి అక్కడ ఆక్రమణలు ఉన్నాయి. ఆ ఆక్రమణలకు సంబంధించేసే వాళ్ళు RBX అని చెప్పేసి ఒక మార్క్ చేస్తున్నారు. వాళ్ళని అక్కడ ఎవరైనా నివాసం ఉంటే వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేసి వాళ్ళని అక్కడ నుంచి తరలిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే మనం చూసుకోవాల్సింది దీంట్లో హైడ్రాకి ఎక్కడా సంబంధం లేదు. ఇది కేవలం మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించిన యాక్షన్ టీం తీసుకుంటున్నదే. హైడ్రా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది కూల్చివేతలు సంబంధించేసి మూసీ రివర్ ఫ్రంట్లో ఆక్రమణలన్నింటినీ అధికారులు తేల్చి తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించి మేము కూల్చివేతలు చేస్తాం, కానీ దీంట్లో మేము ఎలాంటి సర్వేలు చేయట్లేదని చెప్పేసి హైడ్రా చెప్తున్న పరిస్థితి. హైడ్రాపై కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అంటే ప్రధానంగా ఎక్కడ ఏది కూల్చివేసినా హైడ్రా అని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రంలో అంటే కేవలం GHMC పరిధిలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ కూల్చివేతలు జరిగినా కూడా హైడ్రా అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి హైడ్రా కమిషనర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ వాళ్ళకి అక్కడ ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఆధారంగానే వాళ్ళు అక్కడ కూల్చివేతలు అంటే నిర్మాణాలు అంటే 2 అంతస్తులు 3 అంతస్తులు పర్మిషన్లు తీసుకొని 5 అంతస్తులు కడితే ఆ పైన 2 అంతస్తులను కూల్చివేస్తున్నారు. అది మున్సిపాలిటీ పరిధిలోనే టౌన్ ప్లానింగ్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వాళ్ళు కూల్చివేస్తున్నారు. దానికి హైడ్రా సంబంధం లేదని చెప్తున్నారు. మరోవైపు హైడ్రాకి సంబంధించేసి ఇప్పటివరకు పర్టికులర్గా చెరువులు నాలాలకు సంబంధించి ఎక్కడైతే ఆరోపణలు ఎక్కువగా వచ్చాయో అంటే ఫిర్యాదులు వచ్చాయో వాటికి సంబంధించి మేము కూల్చివేతలు చేస్తున్నామని చెప్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో చిన్న చిన్న షెడ్లతో పాటు కొన్ని మనం చూసుకోవచ్చు. మన శంకర్ బస్తీలో కానీ తర్వాత చైతన్యపురి ఈ ప్రాంతాల్లో కొన్ని పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారన్నారు. వాళ్ళకు కూడా నోటీసులు అంటే మార్కింగ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో నిన్న కొంత బాధితులు ఆందోళన చేసిన పరిస్థితి కూడా ఉంది. లక్ష్మి గారు, రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్, థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో కాంటాక్ట్లో ఉంటాం. అలాగే కోర్టు నోటీసులు కూడా ఇచ్చినట్టుంది రంగనాథ్ గారి, దానికి సంబంధించి మళ్ళీ కాంటాక్ట్లో ఉంటాం. రైట్, ఇక మరో అంశం చూద్దాం.
మూసి పక్కకు ఉండేటోళ్ళం. మాది ఏది రెడ్ లైన్ బయటకి ఉంది, బఫర్ జోన్లో ఉంది. అయితే మాకు అన్నీ ఉన్నాయి. రోడ్ వేసిండ్రు, ట్యాక్స్ కలెక్ట్ చేసిండ్రు, ఎలక్ట్రిసిటీ బిల్లులు కలెక్ట్ చేసిండ్రు, అన్నీ వేసిండ్రు కదా. మేమేమంటున్నాము, ఇక్కడ లోపలికి ఎందుకు వస్తారు? అక్కడ మస్తు ప్లేస్ ఉంది, కిందికి చూడండి, కవర్ చేసుకోండి. అక్కడ పిల్లలు వేయండి, పిల్లలు వేసి డైరెక్ట్ రోడ్ కనెక్ట్ చేసుకోండి. కిందికి ఇవన్నీ కులగొట్టే పని ఉంటుంది కదా, గవర్నమెంట్ కూడా మీకే పైసలు మిగులుతాయి. ఆడ కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది, ఇంతవరకు ముట్టలేదు. ఎందుకు? ఎవ్వరికి ఇబ్బంది కాదు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు అవన్నీ వదిలేసి ఇక్కడ లోపలికి వచ్చి చిన్న ఇల్లు గుల్ల కొడతా అంటే ఎట్లానా? ఇది డిఫెన్స్ కాలనీ మూసి పరివాహక ప్రాంతము, లంగరౌస్ డివిజను. మరి ఇక్కడ ఇప్పుడు ఇండ్లు ఎవరైతే పోతున్నాయో, ఇక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు. ఉన్నోళ్ళలాగా కబ్జాలు పెట్టి అక్కడ కోకపేట దగ్గర, జన్వాడ దగ్గర ఆ కేటీఆర్ కబ్జా పెట్టినట్టు కబ్జా పెట్టి కొనలేదు. వీళ్ళందరూ డబ్బులు పెట్టి కొన్నారు. కాకపోతే ఇది ఏంది FTL బఫర్ జోన్ అన్నది పేదవాళ్ళకి తెలియదు. మరి అమ్మిండ్రు ఎట్లా, ఈ రిజిస్ట్రేషన్లు ఎట్లా చేసిర్రు, మరి పర్మిషన్లు ఎట్లా ఇచ్చిర్రు కట్టుకోవడానికి, ట్యాక్సీలు ఎట్లా వసూలు చేస్తుర్రు, వీటికి ఎవరు బాధ్యులు? మరి అధికారులను ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అధికారులను జైల్లో పెట్టినాకనే పేదోళ్ళ జోలికి రావాలనేసి మా డిమాండ్. లోపల ఏమన్నా చేసుకోమని మాకు తెలియదు. మా ఇళ్ళ దానికి రావద్దు, మా ఇల్లు పోవద్దు. ఈ హైదరాబాద్ క్యాన్సల్ చేసుకోవాలి. మా బాబునగర్ మార్కింగ్ వేసిపోతారు 2 రోజుల 3 రోజుల నుంచి. మేము పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాం, గవర్నమెంట్ ల్యాండ్ కాదు కూలగొట్టడానికి. సీఎం గారు, నేను లంగరోజ్ బాపునగర్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఇల్లు పోతున్నాయి సార్, మేము చాలా కష్టపడి కట్టుకున్నాము. మేము ఎవరిని కూడా కబ్జా చేయలేము. మాకు అన్ని రిజిస్ట్రేషన్ ప్లాట్లు సార్. మొత్తం ఆ రిజిస్ట్రేషన్ ప్లాట్లను మీరు కబ్జా చేసిర్రు, అక్రమ కట్టడాలు కట్టిండ్రు అని ఏ విధంగా చెప్తారు మీరు? అక్రమ కట్టడాలు కావాలంటే మీరు పేపర్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే